హలో అండి, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మా రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనమాట. అవుతుంది అనమాట టైము. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి. వెనక పక్క చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనమాట. ఇక్కడ ఏదైతే వెనక పక్క పనులు జరుగుతున్నాయో అవి వచ్చేసి సిస్కాల్ కంపెనీకి సంబంధించి జరుగుతున్న పనులు అండి. అవి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా క్లియర్ గా అయితే చూపిస్తాను అనమాట. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్స్ లైన్ లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 times హైప్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయింది. అలాగే మన రాజధానిలో జరుగుతున్న పనులు అందరికీ అయితే సజెషన్ అవుతాయి అనమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి టవర్ 1, 2 కోసం సంబంధించిన డైగ్రీడ్ ఫ్రేమ్స్ అనమాట. అవి వెనక పక్క చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన భవనాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి సిస్కాల్ కి సంబంధించి ఫ్యాక్టరీ అనేది నిర్మిస్తున్నారండి. ఏ అయితే ఈ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డైగ్రీడ్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి ఈ సిస్కాల్ కంపెనీ ఆధ్వర్యంలో అయితే జరుగుతాయి అన్నమాట. ఈ ఫ్రేమ్స్ సంబంధించి వర్క్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నమాట ఇది, ఆ ఫ్యాక్టరీ నిర్మించడం కోసం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అన్నమాట. ఈ లారీ మీద లైన్ గా చూసుకుంటే మీరు మొత్తం చూడొచ్చు. మీరు లైన్ గా మొత్తం డైగ్రీడ్ ఫ్రేమ్స్ అండి. ఆల్రెడీ మనకి ఈ ఒక లెవెల్ దాకా అయితే వచ్చినాయి అనమాట డైగ్రీడ్ ఫ్రేమ్స్. నెక్స్ట్ నుంచి మనకి ఇక్కడ ఫ్యాక్టరీ అనేది వీళ్ళు నిర్మిస్తున్నారండి, సిస్కాల్ కంపెనీ వాళ్ళు. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ మనకి ఫ్రేమ్స్ అనేవి ఇక్కడే రెడీ అవుతాయి అనమాట. చూడొచ్చు మీరు మొత్తం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను 1, 2, 3, 4, 5 టవర్స్ అయితే నేను చూపిస్తాను అండి. ఇది వచ్చేసి 6:30 ఆ టైం అవుతుంది. చూస్తున్నారు కదండి ఎన్ని లారీలు అయితే వచ్చినాయో. చాలా భారీగా ఈ ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి మనకి 1 and 2 సంబంధించి డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఎలాగైతే తీసుకొచ్చి పెట్టారో చూడొచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ మొబైల్ టవర్ ని కూడా నిర్మించారండి. ముందు వైపు చూస్తున్నారు కదా, ఇదంతా మొబైల్ టవర్ కమ్యూనికేషన్ అన్నమాట. అలాగే లారీలు కూడా చూడొచ్చు లైన్ గా ఎలా నుంచున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ 1 దగ్గర అండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం చూడొచ్చు, ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుందండి. మొత్తం కాంక్రీట్ ఫ్లోరింగ్ అయితే నిర్మించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తా అండి. ఈ నైట్ టైం వర్క్స్ కాబట్టి మనకు అంత క్లియర్ గా కూడా కనిపించకపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ టవర్ నెంబర్ 1 దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. క్లియర్ గా కనిపిస్తుందండి మనకి ఈ టవర్ నెంబర్ 1st ఫ్లోర్ కి సంబంధించి కాంక్రీట్ పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది. అలాగే ఇక్కడ డైగ్రీడ్ ఫ్రేమ్స్ కూడా అమరుస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి 10 ఫ్రేమ్స్ పైనే అయితే అమర్చారనమాట డైగ్రీడ్ కి సంబంధించి. ఒకసారి సైట్ మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. నేను టవర్ నెంబర్ 2 వైపు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మీరు చూడొచ్చండి సెంటరింగ్ ఫ్రేమ్స్ అయితే ఈ నైట్ టైం కూడా ఆగని పనులు అన్నమాట ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర. కానీ మనం 2, 3, 4, 5 ఈ 4 టవర్లు కూడా నేను చూపిస్తాను మీకు అటువైపు నుంచి క్లియర్ గా. ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి ఈ ఏరియా మొత్తం ఇలాగైతే ఉంటుందన్నమాట. నైట్ టైము మొత్తం చూస్తున్నారు కదండి, మనకి నైట్ అయినట్టే కనిపించలేదు, మొత్తం డే లెవెల్లో అయితే ఉందన్నమాట.
ఇదిగోండి టవర్ నెంబర్ 1 దగ్గర ఇంకా క్లియర్ గా ముందుకొచ్చి అయితే చూపిస్తున్నా మీకు. చూస్తున్నారు కదండి, ఇంకా వర్కర్స్ అయితే పనులు అయితే చేస్తూనే ఉన్నారు. ఇదిగోండి మీకు ఇంకొంచెం క్లోజ్గా అయితే వచ్చా అనమాట. ఇక్కడ మీరు కాంక్రీట్ ఫిల్ చేయడాన్ని అటువైపు కూడా చూసారు, ఇటువైపు కూడా చూస్తున్నారు ఆ యంత్రాన్ని అయితే. అలాగే ఇక్కడ మొత్తం చూడండి, ఇప్పుడు టవర్ నెంబర్ 1 మీకు అటువైపు నుంచి చూపించా, క్లియర్గా కూడా చూపించా కదండి. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2. టవర్ నెంబర్ 2 దగ్గర చూడొచ్చు మీరు భారీగా టవర్ క్రేన్స్ని అలాగే జరుగుతున్న పనులను అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి డైగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే అమర్చారండి. ఇక్కడ 2-3 కాలమ్స్ అయితే అమర్చారనమాట. చూస్తున్నారు కదా. ఫుల్ స్పీడ్ లో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మీరు హడావుడిని చూసే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ గా జరుగుతుంది ఏంటి వర్క్స్ అనేది. ఒక హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. 3 times హైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా. ఇదిగోండి టవర్ నెంబర్ 3 దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. టవర్ నెంబర్ 3 దగ్గర చూడొచ్చు మీరు. ఎల్లో కలర్ ఫ్రేమ్స్ అయితే అమర్చారు. లోపల మనకి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే ఈ పైన ఈ ఎల్లో కలర్ చూసుకుంటే ఇవి వచ్చేసి సెంట్రింగ్ ఫ్రేమ్స్ అండి, అమర్చారనమాట. అంతస్తుకు సంబంధించి, 2వ అంతస్తుకు సంబంధించి. అలాగే మిషన్స్ కూడా చూడొచ్చు భారీగా. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే డైగ్రిడ్ కాలమ్స్కి సంబంధించి ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడొచ్చండి. అసలు ఈ నైట్ అయినా కానీ ఈ పనులు అనేది ఆగట్లేదండి. మనం 1 and 2 టవర్స్ దగ్గర కూడా చూసాం మనం పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఈ వాల్కి సంబంధించి కూడా మనకి డే టైంలో ఏంటంటే ఈ ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల పనులు స్లోగా జరిగినా కానీ నైట్ టైం అయితే ఫుల్గా రఫ్ ఆడిస్తున్నారండి. పనులు అయితే ఫుల్ స్పీడ్లో అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి, రిటైనింగ్ వాల్కి సంబంధించి. అలాగే కొత్తగా ఓ మిషనరీని అయితే పెట్టారనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదండి, అదే అనమాట ఏదైతే ఈ మిషనరీ ఉందో. అలాగే నేను టవర్ నెంబర్ 5 కూడా చూపిస్తానండి మీకు క్లోజ్గా. ఇక్కడ నుంచి మీరు టవర్ నెంబర్ 4 దగ్గర చూడొచ్చు. వీలైనంత వరకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. టవర్ నెంబర్ 4 అండి అది. అక్కడ కూడా మీరు చూసుకుంటే చాలా హెవీ మిషనరీ అయితే పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అనమాట. 4-5 టవర్ క్రేన్స్ అయితే పెట్టారండి. నైట్ 7:30 అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఏదైతే ఈ మట్టి ఉందో ఈ కిందకి జారకుండా ఇలా మ్యాట్స్ని అయితే ఏర్పాటు చేశారు మొత్తం. ఐదో నెంబర్ టవర్ కూడా నేను అటువైపు వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఒకసారి టవర్ నెంబర్ 4 చూడండి. నేను టవర్ నెంబర్ 5 కూడా మీకు చూపిస్తా క్లోజ్గా. ఇక్కడ సెంటరింగ్ ఫ్రేమ్స్ అయితే అమర్చారు, మీరు గమనించవచ్చు ముందు వైపు. మీకు క్లియర్గా వీలైనంత వరకు జూమ్ చేసి అయితే చూపిస్తాను.
అలాగే టవర్ నెంబర్ 3 వైపు చూడండి. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చి అయితే చూస్తున్నాం అనమాట. టవర్ నెంబర్ 3 ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 చూస్తున్నారు కదండి. టవర్ నెంబర్ 5 దగ్గర ఈ డైగ్రీడ్ అయితే మనకి అప్డేట్ అనేవి జరుగుతుంది అనమాట. మనకి సెకండ్ స్టెప్ ని నిర్మించడాన్ని అయితే మీరు గమనించవచ్చండి. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదండి. నైట్ అయినా కానీ మనకి వర్క్స్ అయితే ఇంకా స్పీడ్గా పెంచడం అయితే జరిగిందనమాట. మనం త్వరలోనే డ్రోన్ విజువల్స్ అయితే చూద్దాం. అసలు మొత్తం ఫ్లోర్ని అయితే చూడొచ్చండి. నీట్గా ఎలాగా మనకి ఫ్లోరింగ్ కనిపిస్తుందో మొత్తం క్లియర్గా మొత్తం కాంక్రీట్తో అయితే కనిపిస్తుందండి ఫ్లోరు. ఇదే అండి మన వీడియో ఐకానిక్ టవర్స్ దగ్గర 1 2 3 4 5 టవర్స్ అయితే మీకు క్లియర్గా అయితే చూపించాను అనమాట. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఈ నైట్ టైం వీడియోస్ చూపించడం కోసం అయితే మనం చాలా కష్టపడ్డాం అనమాట. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మనం త్వరలోనే ఇంకా డీటెయిల్గా అయితే వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇంకా క్లియర్గా ముందుకు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఇంకా లోపల నుంచి మనం డైరెక్ట్గా చూద్దాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మనకు లైక్స్ లేని పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది. హైప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.